వైఎస్ఆర్ దయ వల్ల తన బిడ్డ ప్రాణాలతో బతికి ఉందని ఒక మహిళ చెప్పింది. పెద్ద ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేమన్నది. మరొక ఆమె మాట్లాడుతూ తన బిడ్డకు కిడ్నీ ఫెయిల్ అయిందని, ఆరోగ్యశ్రీ కోసం వెళితే ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. తమ వంతు బాధ్యతగా షర్మిల పాదయాత్రలో పాల్గొంటున్నామని మహిళలు చెప్పారు. ఆరోగ్యశ్రీ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టినట్లు తన బిడ్డ ప్రాణాలను కూడా కాపాడిందని గుంటూరు జిల్లా తిమ్మాపురానికి చెందిన మహిళ చెప్పింది. రాజన్న కుటుంబం చేసిన అభివృద్ధి ద్వారాగా మా పాపకు క్యాన్సర్ రోగం తగ్గిందండి. ఆరోగ్యశ్రీ కింద పాపకి 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్ ఆ రోగం నుంచి ఈ ఆరోగ్యశ్రీ ద్వారాగా పాప క్యాన్సర్ తగ్గిపోయింది. రాజన్నకు జోహారు. జగనన్న గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగనన్న. ప్రాణాలు కాపాడాల్సిన ఆరోగ్యశ్రీ ప్రాణాలు తీస్తున్నారని ఓ మహిళ బాధపడింది. జగనన్న వస్తే ఎంతో మంది బిడ్డల ప్రాణాలు కాపాడుతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎన్నో సహాయం చేశారు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత మాకు సహాయం అందట్లేదు. నేను ఒక పేద విధవరాలు, మా అబ్బాయికి ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. అది ఇస్తారేమో, సహాయం చేస్తారేమో ఆశిస్తున్నాను, మాట్లాడుతున్నాను. మాకు తండ్రి కూడా, మాకు భర్త కూడా లేడు. అసలు ఆరోగ్యశ్రీ అంటే ఎక్కడికి పోయినా అందలేదు మా అబ్బాయికి. ఇప్పుడు ఫెయిల్ అయినందుకు మాకు చాలా విచారం ఉంది. ఏమన్నా మాకు సహాయం చేస్తారని ఆశిస్తూ, మరి జగనన్నను గెలిపిస్తే మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. గెలిపిస్తాము. ఆరోగ్యశ్రీ విలువ ఇప్పుడు తెలుస్తోందంటున్నారు ప్రజలు.